కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ప్రజల మన్ననలను పొందేలా ఉందని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. రాష్ట్రంలో 100% స్ట్రైక్ రేట్ నెలకొల్పిన పార్టీగా జనసేన సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. గత సంవత్సరం జూన్ 4తో రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైందని ఎంపీ బాలశౌరితో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ సంవత్సరకాల పరిపాలన పూర్తయింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వ సంవత్సరకాల పరిపాలనకు సంబరాలు చేయాలంటూ కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అసలు సంవత్సరకాల పరిపాలన ఏ విధంగా ఉన్నది మనతో మాట్లాడడానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఉన్నారు. సార్, ప్రధానంగా సంవత్సరకాల పరిపాలన పూర్తయింది. కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని వెన్నుపోటు దినంగా అని చెప్తున్నారు. ఏం చెప్తారు ప్రధానంగా? ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిగా పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వటం, ఆ తర్వాత అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వటం అనేది మొట్టమొదటిగా చేసింది ఈ ప్రభుత్వం. ఆ తర్వాత ఈరోజు ప్రధానంగా మనకు కావాల్సింది క్యాపిటల్ లేనటువంటి ఒక రాష్ట్రంగా మిగిలిపోయింది. దాదాపు 50,000 కోట్ల రూపాయలతోటి ఒక క్యాపిటల్ సిటీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తల ఎత్తుకునే విధంగా ఒక క్యాపిటల్ని నిర్మించుతూ ఉన్నారు. అదే రకంగా ప్రజలకి ఏదైతే అవసరమో రైతాంగానికి పోలవరం ప్రాజెక్టును కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మనకు క్యాపిటల్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ని కనీసం దాన్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నటువంటిది ఆ 2 అమరావతి కానీ లేకపోతే పోలవరం కానీ కంప్లీట్ అవుతా ఉంది. అదే రకంగా మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేపట్టినటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎన్ఆర్ఈజీఏ ద్వారా 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నింటిని కూడా గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించినటువంటి రోడ్లన్నింటిని కూడా ప్రతి గ్రామంలో కూడా కొన్ని రోడ్ల నిర్మాణం జరిగిన మాట వాస్తవం. అదంతా ప్రజలకు కూడా తెలుసు. సో అదే రకంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో ఈరోజు పరిపాలన జరుగుతుంది. ప్రజలు ఎక్కడ భయభ్రాంతులకు గురి కావటం లేదు. స్వేచ్ఛగా ప్రజలంతా గాలి పీల్చుకునే విధంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. దానికి తోడు ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో క్యాపిటల్ నిర్మాణం కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, అలాగే జలజీవన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ అయితేనేవ్వండి, ఇవన్నీ కూడా శరవేగంగా ఉంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, మరి ముఖ్యంగా కూటమికి, మరి ముఖ్యంగా జనసేన ప్రజానికానికి సో ఇది ఒక దీపావళి పండుగ, దసరా పండుగ అని డెఫినెట్గా. సూపర్ 6 హామీలు ఇచ్చారు ఎన్నికల్లో భాగంగా. ఈ సూపర్ 6 కాలంలో సంవత్సర కాలంలో ఎన్ని అమలు పరిచారు? ఇంతవరకు ఏం లేదనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సార్, ఏమంటారు? డెఫినెట్గా ఇప్పుడు 1 by 1 ఒకేసారి మనం ఎవరూ చేయలేం. మీ అందరికీ తెలుసు, ప్రజానికానికి అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. రాష్ట్రాన్ని మొత్తం అప్పులు పాలు చేసేసారు. సో దాని నుంచి ఒక్కొక్క స్టెప్ అధిగమిస్తూ మేము చేయాల్సినటువంటి కార్యక్రమం ఇంతకుముందు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం కూడా ఈ నెలలో వచ్చే నెలలో చేపట్టబోతా ఉన్నారు. సో అదే రకంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటే దాన్ని కూడా ఒక పక్కన చేయబోతా ఉన్నారు. 1 by 1 డెఫినెట్గా చేస్తుంది. అన్ని హామీలన్నింటి నిలబెట్టుకోండి. సార్, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా మేము చేయూతను అందించాము. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి ఏదైతే పెద్దపీట వేస్తా ఉన్నారో వాడిని పూర్తిగా కూడా ప్రజలకు ఏది సంక్షేమం లేదనేది వారి వాదన. వారు తీసుకొచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలు ఏదైతే అప్పులు తీసుకొచ్చారో ఆ అప్పులు తీర్చడానికే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా భారం అయిపోయింది. ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది వడ్డీలు కట్టడానికి కోసం. సో అది అర్థం చేసుకోవాలి వాళ్ళు. అనవసరంగా ఏదన్నా ఒక విమర్శ చేసే ముందు సో ఏదైనా ఒక సంపద సృష్టించి వచ్చినటువంటి లాభంతో మనం చేయాలి తప్పితే ఊరికే అప్పులు చేసి ప్రజల ధనాన్ని మళ్ళీ ప్రజల మీద భారం మోసేటువంటి కార్యక్రమం మంచిది కాదు. అంటే మీ పార్లమెంట్ పరిధిలో 100 పోర్టు నిర్మాణం కావచ్చు, ఇదేంటంటే ఫిషింగ్ హార్బర్స్, ఎంతవరకు వచ్చే పనులు మీ గతంలో నుంచి కూడా మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులతోనే ఇంత కూడా వర్క్ ప్రారంభమైంది. ఏంటి ప్రధానంగా ఎట్లా వరకు? మచిలీపట్నం పోర్టు, బందర్ పోర్టు అనేది ప్రజలు ఎప్పటి నుంచో తీరనటువంటి కోరిక. గత 3 సంవత్సరాల కిందట పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక 4,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొచ్చి శరవేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి. రానున్నటువంటి 1 సంవత్సరంలో ఆ పోర్ట్ కంప్లీట్ అయింది. డెఫినెట్గా మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజానికానికి వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వస్తాయి. అలాగే ఇక్కడ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ, అగ్నికుల క్షత్రియులు ఎక్కువగా ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. సో ఫిషింగ్ హార్బర్ కూడా అది బ్రహ్మాండంగా శరవేగంగా నడుస్తూ ఉంది. అదే రకంగా అనేక సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా కూడా నేను దాదాపు 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ కోసం అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాను.
అంటే సార్ ఫైనల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజలందరూ కూడా తోడై ఒక చారిత్రాత్మక విజయం తీసుకొచ్చే సంవత్సర కాలం పూర్తయింది. ప్రజల నుంచి, పార్టీ క్యాడర్ నుంచి ఎట్లా ఉంది స్పందన? ప్రతి ఒక్కళ్ళు జనసేనానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు రేపు జూన్ 4వ తారీఖున మేము 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా 21 ఎమ్మెల్యేలకి 21 సాధించాం, 2 ఎంపీలకి 2 సాధించాం. భారతదేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా డెఫినెట్గా మాకు రేపొద్దున ఇది ఒక దీపావళి, ఒక దసరా. జనసేన వాళ్ళు చాలా యాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు దీన్ని బాగా సంబరాలు చేసుకుంటాం. ఇది మొత్తానికి ఏదైతే కూటమి ప్రభుత్వ సంవత్సర కాలం పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక దీపావళి, దసరా లాగా ప్రజలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఎంపీ వల్లభనేని బాలశౌరి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, మచిలీపట్నం నుంచి.